నమస్కారం. మన ప్రాచీన సంస్కృతిలో, సాంప్రదాయాలలో ఎన్నో అద్భుతమైన శాస్త్రాలు ఉన్నాయి. కానీ కాలక్రమేణా కొన్ని శాస్త్రాలు తీవ్రమైన తప్పుడు అవగాహనలకు, భ్రమలకు గురయ్యాయి. వాటిలో మొదటి వరుసలో నిలిచేది తంత్రశాస్త్రం. తంత్ర అనగానే చాలామంది మనసులోకి వచ్చే ఆలోచనలేంటి? క్షుద్ర పూజలు, చేతబడులు, లేదా సమాజానికి దూరంగా ఉండే కొన్ని వింత ఆచారాలు. కానీ అసలు నిజం అది మాత్రమేనా? లేక దాని వెనుక మనకు తెలియని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాంకేతికత, అంతర్లీన సైన్స్ ఉందా? ఈరోజు మన పాడ్కాస్ట్లో తంత్రం చుట్టూ అల్లుకున్న భ్రమలను పటాపంచలు చేస్తూ దాని అసలు నిజాన్ని, ప్రాచీన ఋషులు మనకందించిన ఆ స్పిరిచువల్ సైన్స్, స్పిరిచువల్ టెక్నాలజీ ఏంటో విశ్లేషించుకుందాం. మొదట అసలు తంత్ర అనే పదానికి అర్థం ఏంటో చూద్దాం. మన గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే, తనోతి త్రాయతి ఇతి తంత్రః అంటే, తనోతి అంటే విస్తరింపచేయటం, త్రాయతి అంటే విముక్తి కలిగించటం. మన చైతన్యాన్ని, మనస్సు యొక్క పరిమితులను దాటి విస్తరింపచేసి బంధనాల నుండి మనకు విముక్తిని ప్రసాదించే ఒక పద్ధతే తంత్రం. ఇంకా సరళంగా చెప్పాలంటే, వేదాలు సిద్ధాంతాన్ని అంటే థియరీ చెబితే, తంత్రం ఆ సిద్ధాంతాన్ని జీవితంలో ఎలా అనుభవపూర్వకంగా మార్చుకోవాలో చూపే ప్రాక్టికల్ గైడ్, ప్రాక్టికల్ అప్లికేషన్. ఇక్కడ మొదటి భ్రమ ఏంటంటే, తంత్రం అనేది సమాజానికి విరుద్ధమైనది, కేవలం మంత్రతంత్రాల భయం అనుకోవటం. నిజం ఏంటంటే, మన నిత్య జీవితంలో చేసే ప్రతి పూజ, ముద్ర, ఆసనం, ప్రతి ప్రాణాయామం వెనుక తంత్రశాస్త్ర పునాదులు ఉన్నాయి. ఆలయ నిర్మాణాలు, విగ్రహ ప్రతిష్టాపనలు, యంత్ర సాధనలు ఇవన్నీ కూడా తంత్ర విజ్ఞానంలో భాగమే. తంత్రశాస్త్రంలో అత్యంత కీలకమైన భాగం శబ్ద బ్రహ్మ సిద్ధాంతం. మనం పలికే ప్రతి శబ్దానికి, ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. తంత్ర సాధనలో వాడే బీజాక్షరాలు లేదా మంత్రాలు కేవలం కొన్ని పదాల కలయిక కాదు. అవి మన నాడీ వ్యవస్థపై, ముఖ్యంగా మెదడులోని న్యూరల్ పాత్వేస్పై ఒక విలక్షణమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆధునిక సైన్స్ ఈరోజు సౌండ్ థెరపీ మరియు వైబ్రేషనల్ హీలింగ్ గురించి మాట్లాడుతోంది. నిర్దిష్టమైన శబ్ద తరంగాల ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చని, కణాలను సైతం పునరుజ్జీవింపచేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. మన తంత్రశాస్త్రం వేల సంవత్సరాల క్రితమే ఈ శబ్ద కంపనాలను అంటే ఫొనెటిక్ వైబ్రేషన్స్ ఉపయోగించి అంతర్గత పరిణామాన్ని అంటే ఇంటర్నల్ రీప్రోగ్రామింగ్ ఎలా సాధించాలో నిర్దేశించింది. ఇది మూఢనమ్మకం కాదు, ఇదొక పక్కా ఎకోస్టిక్ సైన్స్. తంత్రంలో మరో ముఖ్యమైన అంశం ఈ సృష్టిలోని ప్రతిదాన్ని శక్తి స్వరూపంగా చూడటం. ఇక్కడ ఏదీ త్యాగం చేయాల్సిన అవసరం లేదు, దేన్ని అసహ్యించుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించి దాన్ని ఉన్నతమైన స్థితికి మార్చటమే తంత్ర సాధన. దీనినే శివశక్తి తత్వం అంటారు. శివుడు అంటే నిశ్చలమైన చైతన్యం, అంటే ప్యూర్ కాన్షియస్నెస్. శక్తి అంటే గతిశీలమైన ఊర్జం, అంటే డైనమిక్ ఎనర్జీ. ఆధునిక క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఇదే చెబుతోంది. ఈ విశ్వంలో మ్యాటర్ మరియు ఎనర్జీ అనేవి వేర్వేరు కావు, ఒకదానికొకటి పరస్పర పరివర్తనాలు. మన శరీరంలో ఉన్న కుండలిని శక్తిని మేల్కొలిపి విశ్వ చైతన్యంతో అనుసంధానం చేయటమే తంత్ర సాధన యొక్క పరమావధి. ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్టే ఏ శాస్త్రంలోనైనా దుర్వినియోగం చేసేవారు కొందరు ఉండవచ్చు. సినిమాల్లో, కథల్లో చూపించే విపరీత ధోరణులను చూసి మొత్తం శాస్త్రాన్నే తప్పుగా అర్థం చేసుకోవటం సరైనది కాదు. తంత్రం అనేది ఒక అద్భుతమైన జీవన విజ్ఞానం. అది మనల్ని బంధించేది కాదు, భయపెట్టేది కాదు, మన అంతర్గత శక్తులను పరిపూర్ణంగా వికసింపజేసే మార్గం. భ్రమలను వీడుదాం. మన ప్రాచీన విజ్ఞానం వెనుక ఉన్న అసలైన తత్వాన్ని, సైన్స్ను గౌరవిద్దాం.
మరో ఆసక్తికరమైన అంశంతో తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. శుభమస్తు.